పోలేదా నీకు? ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదా నీకు? నువ్వేమనుకుంటున్నావా? ఒక్క విషయం లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమా అర్హలైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలో నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకే మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతను సీఐ ఊక్కొని నేను ఆ సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు 5 ఆరేస్తాడు. ఒక అమ్మగా అయ్యే కొట్టు రానా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్ఎం ఏమైనా చేసుకోండి. నేనైతే ఇక టౌన్ అంతా ఒక్క సీఐ చేసా కదా. 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినట్టు. నేనెంత కోపంలో వచ్చినా ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్క జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు చేసుకుంటాను. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక సిఐ నీ సిఐ అతను రావాడు. అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ పోలేదా నీకు? ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదా నీకు? నువ్వేమనుకుంటున్నావా? ఒక్క విషయం లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమా అర్హలైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను సంగారెడ్డిలో బూతులకు రాక 20. బట్ ఇంకా అక్కడ రసబస్సు కొనసాగుతూనే ఉంది. ఏకంగా ఎన్నికలను నిలిపివేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ఆందోళన చేపడుతున్నారు. సీఐ ఎందుకు దాడి చేశాడనే రకంగా వారంతా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఒకసారి ఎవరైతే సీఐ గల్ల పట్టి ఆయన బయటికి గెంటేశారో కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్తున్నారో ఆయన ఎక్స్క్లూజివ్గా ఆర్టీతో మాట్లాడుకొచ్చారు. సో సీఐ ఎందుకు ఆయన్ని గెంటేశాడు, ఏం జరిగింది ఆయన మాటలు విందాం. ఒకసారి పీసర్ ప్లే చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలు అండ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు పోలీసుల చేత గాయపడినటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడినవి చూద్దాం. నేను మా అమ్మ క్యాండిడేట్ రిజ్వానా బేగము, నేను ఏజెంట్ గా లోపల వెళ్తున్నా. గంట ఒకసారి పోలీసు వాళ్ళే చెప్పారు, గంట ఒకసారి ఏముందో చూసి రావాలి మీరు ఏజెంట్లు అంటే నేను పోయినా. పోతే ఫోకసింగ్ ఓటింగ్ నడుస్తుంది. ఆడ ఫోకసింగ్ ఓటింగ్ నడుస్తుంటే నేను పోయి సార్ ఇట్లుందా అంటే సిఎస్ఆర్ సార్ పేరేమో నడు అన్నాడు. సార్ అట్లా మాట్లాడకండి సార్, నేను క్యాండిడేట్, నేను పార్టీ నుంచి పరంగా ఉన్నా సార్ అని చెప్తే ఎల్లు మట్టున్నా కదా ఎల్లు నడు అంటే నాకు అప్పుడే ఫోన్ వచ్చింది. తీసిన ఫోన్ తీస్తే నా ఫోటోలు తీసిన అబ్బాయి నడవడానికి అలా బట్టి బయట పంపిండు. నన్ను నా కాలనీ ప్రజల మధ్యలో నన్ను గట్టిగా చేసిండు. నేను ఫీల్ అయినట్టు చేసిండు, మొత్తం నా ఇజ్జత్ తీసేసిండు సిఎస్ఆర్. నేను చాలా బాధపడి మా సార్ జగ్గారెడ్డి సార్కి ఫోన్ చేసి చెప్పుకున్నా, సార్ ఇట్లా ఎలక్షన్లో ఇట్లా బోగస్ ఓట్లు నడుస్తున్నాయి, ఇట్లా సిఎస్ఆర్ అపోజిట్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుండు సార్, మమ్మల్ని ఇట్లా గల్లబట్టి దొబ్బేస్తుండు, బయటికి వచ్చి దొబ్బుతుండు సార్, గేట్ బయట వరకు దొబ్బేసిండు సార్. నేను సార్కి చెప్పేసిన, నిర్మలా జగ్గారెడ్డి మేడం కూడా చెప్పేసిన ఈ మాట. చెప్తే సార్ ఇమీడియట్లీ వచ్చి యాక్షన్ తీసుకుంటూ సిఎస్ఆర్ మీద. నేను కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఉన్నా, నాకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ గా ఉంది, నా మెడలో ఐడి కార్డు కూడా ఉంది, నేను తిరగడానికి హక్కు ఉంటుంది, నేను పోలింగ్ బూత్ దగ్గర వెళ్ళడానికి నాకు రైట్ ఉంటుంది, నేను వెళ్తూ ఉన్నా. ఇదే క్రమంలో కొంతమంది అక్కడ బోగస్ ఓటింగ్ చేస్తుంటే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడానికి వెళ్తూ ఉంటే సిఐ శివకుమార్ నేను క్యాండిడేట్ అని చెప్పినా కూడా నడువు అని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అది కాకుండా నాకు అమ్మనా బూతులు తిట్టారు, నేను ఫోన్ తీసి నేను ఫోటో తీసే ప్రయత్నం చేస్తుంటే గల్లా బట్టను బయటకు ఎంటేశారని చెప్పి అభ్యర్థి చెప్తున్నాడు. సో ఒక అభ్యర్థిని డైరెక్ట్గా దాడి చేయడాన్ని ఆ పార్టీ కానీ లేకపోతే జగ్గారెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు.
ఆ వార్డు పోలింగ్ బూత్ ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని సిఐకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేశారు. నువ్వు ఒక అమ్మకి అయ్యకి పుడితే రా తేల్చుకున్నా నువ్వు నేనా అని చెప్పి సిఐకి వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ఏకంగా ఎన్నికలు నిలిపివేస్తామన్నారు. నేను ఎప్పుడు 26 ఏళ్లలో ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలు లేవు. నేను ఫర్ ద ఫస్ట్ టైం బయటకు వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ ఈ జరిగిన సంఘటన చూసిన తర్వాత నాకు కొంత ఆందోళన కలిగింది. నేను డెఫినెట్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నా అభ్యర్థిని మీరు ఇలా చేస్తారా, మీకెంత ధైర్యం అంటూ పోలీసుల పైన జగ్గారెడ్డి రెచ్చిపోయారు. అక్కడ డిఎస్పీ స్థాయి అధికారి వచ్చి కొంత ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఏమాత్రం ఆగలేదు. సో ఇంకా అది కొనసాగుతూనే ఉంది. సో సిఐ కాంగ్రెస్ అభ్యర్థి కాలరు పట్టుకున్నారని చెప్పి జగ్గారెడ్డి సీరియస్ అవుతూ ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదం దిగుతున్నారు. డైరెక్ట్గా ఎంతమంది ఆపినా ఆగడం లేదు. సో పోలీసులు జగ్గారెడ్డిని కూడా కంట్రోల్ చేస్తూ వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో కానీ జగ్గారెడ్డి మాత్రం ఆగడం లేదు. సంగారెడ్డిలోని 34వ వార్డులో విద్యుక్త పరిస్థితి నెలకొంది. సో జగ్గారెడ్డి నేను ఏకంగా పోలింగ్నే ఆపేస్తానంటూ బూత్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని వెనక్కి నెట్టుకుంటూ వచ్చి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంకా సిచ్యువేషన్ కొనసాగుతోంది. భారీగా అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. సంగారెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా 34వ వార్డు దగ్గరికి ఆ పోలింగ్ బూత్ దగ్గరికి చేరుకుంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక ఫిర్యాదు చేస్తే అభ్యర్థి ఫిర్యాదు చేయమనండి, మేము సిఐపై యాక్షన్ తీసుకుంటామన్నట్టుగా అక్కడికి వచ్చిన ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి చెప్పినా కూడా ఏమాత్రం వేయడం లేదు. ఆయన రమ్మనండి తేల్చుకుంటామంటూ వారంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం. సో జగ్గారెడ్డి పోలింగ్ బూతులకి చొచ్చుకుంటూ వస్తున్నాడు. ఎన్నికలు నిలిపేయమండి అంటూ కూడా ఆయన ఆగ్రహం గురవుతున్నారు. ఇదే క్రమంలో పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో కరెంట్ హ్యాపెనింగ్ అని ఒకసారి మళ్ళీ జగ్గారెడ్డి పోలీసులతో ఎటువంటి వాగ్వాదం దిగాడు, ఆ విజువల్ చూద్దాం. లాండ్ ప్రాబ్లం న్యూక్లియర్ చేసుకున్నావు సినిమా అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా. నేను 26 ఏళ్ల దగ్గర రాలే ఫీల్డ్కి. నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతను సీఐని ఊక్కొని నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు, అరే హోంగాడు నేను మా బాబుకు పైదా అవుతా ఆరేస్తాడు. ఒక అమ్మగా అయ్యే కొట్టుంటే రానా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్పీ ఏమన్నా చేసుకోండి. నేనైతే ఇక టౌన్ అంతా ఒక్క సీఐ చేసా కదా. 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినట్టు నేనెంత కోపంలో వచ్చినా ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్కన జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు చేసుకుంటాను. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక సిఐ నీ సిఐ అతను రావాడు. అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ పోలేదు అవా నీకు, ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అవా నీకు. నువ్వు ఏమనుకుంటున్నావా? లాండ్ ప్రాబ్లం న్యూక్లియర్ చేసుకున్నావు. రైట్, జగ్గారెడ్డి వాగ్వాదం దిగుతున్నారు. ఇంకా మరిన్ని విజువల్స్ వస్తున్నాయి. ఇంకా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటూనే ఉంది. సో అక్కడ సిచ్యువేషన్ నడుస్తూనే ఉంది. ఇంకా పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదాన్ని దిగుతూనే ఉన్నారు. సో కంటిన్యూస్గా అక్కడ హ్యాపెనింగ్ జరుగుతూనే ఉంది. ఏమాత్రం జగ్గారెడ్డి వెనక్కి తగ్గలేదు. నా అభ్యర్థిని టచ్ చేస్తారా, నా అభ్యర్థి పైన చేసుకుంటారా, నా అభ్యర్థి గల్లా పడతారా? నేను 26 ఏళ్లుగా కనీసం ఇక్కడ అడుగు కూడా పెట్టలేదు, ఏ పోలింగ్ బూత్లో కూడా రాలేదు. అలాంటిది నన్ను ఈ రోజు ఇంతలా ఆగ్రహానికి గురే విధంగా చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టిన రకంగా ఆ సిఐ శివకుమార్కి వార్నింగ్ ఇస్తున్నారు జగ్గారెడ్డి. పోలీసులు ఏమాత్రం చెప్పినా అక్కడి నుంచి ఆయన వెళ్ళడం లేదు, ఎంతకీ వెనక్కి తగ్గడం లేదు జగ్గారెడ్డి. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ రసబస కొనసాగుతుంది. సో కొంత హైటెన్షన్ వాతావరణం మధ్యలోనే ఇప్పుడు 34వ వార్డులో ఇంకా పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా జగ్గారెడ్డి అక్కడ వాగ్వాదం దిగుతూనే ఉన్నారు. లేటెస్ట్ విజువల్ కమింగ్ ఆన్. సో ఇంకా కొత్త విజువల్స్ వస్తూ ఉన్నాయి. సంగారెడ్డి 34వ వార్డులో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన గల్లా పట్టుకొని బయటికి గెంటేయడం,
బండ బూతులు తిట్టడం, దూషణలు చేయడం పైన సిఐ శివకుమార్ పైన ఆగ్రహం వెలగక్తూ జగ్గారెడ్డి ఇప్పుడు అక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. ఏకంగా పోలింగ్ నిలిపివేస్తానంటున్నారంటే ఆయన ఎంతటి ఆగ్రహానికి గురవుతున్నా అర్థమవుతోంది. సంగారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొని మీరు కామెంట్ చేయండి. మీరు ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆ పోలీస్ అధికారులకా, జగ్గారెడ్డికా? జగ్గారెడ్డి వాదన వింటూ ఉంటే తను ఏం తప్పు చేయలేదు, 26 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చానంటే నా ఆగ్రహం ఏంటో అర్థం చేసుకోండి. సో జగ్గారెడ్డి నా అభ్యర్థిపై చేయి చేసుకోవడమే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారు. సో జై జగ్గారెడ్డి అని ఒకరు కామెంట్ చేశారు. ముదిగొండ యాదగిరి బయట ఈ గొడవ మరింతగా ఉధృతంగా మారే అవకాశం కనబడుతోంది. పెద్ద ఎత్తున సంగారెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా వరుసగా అక్కడికి వస్తూ ఉన్నారు, తరలి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాకతో పోలీసులు కూడా హైలైట్ జారీ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ బూత్ దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. సో పోలీసులతో ఇంకా వాగ్వాదాన్ని దిగుతున్నారు. ఎస్, ఆ అభ్యర్థితో కలిసి లోపలికి వెళ్తున్నారు జగ్గారెడ్డి. బౌలింగ్ నే ఆపేస్తానంటూ పోలీసులను తోసుకుంటూ లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. డైరెక్ట్ గా పోలీసులపైకే జగ్గారెడ్డి తన అభ్యర్థులంతా కూడా కలిసి లోపలికి వెళ్ళిపోతున్నారు. పోలీసులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జగ్గారెడ్డిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగ్గారెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి తమ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా పోలీసుల వైపు వేలు చూపిస్తూ జగ్గారెడ్డి ముందులో పడుతున్నారు. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. ఎటువంటి హై టెన్షన్ నెలకొంది. 34వ వార్డు దగ్గర జగ్గారెడ్డి ఎటువంటి విధంగా పోలీసులపై రంకలేస్తున్నారు. ఒకసారి విజువల్ చూద్దాం. ఏం చేస్తాడు నా క్యాండిడేట్ లేదు నథింగ్. ఇక నా మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పీ గారు, నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టింది సీఎం రమ్మని చెప్పండి. నాకు నో నథింగ్. సీఎం రమ్మని చెప్పండి. ఎన్నికలు జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ ఏం చేస్తాడు నా క్యాండిడేట్ లేదు నథింగ్. ఇక మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పీ గారు, నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టింది సీఎం రమ్మని చెప్పండి. నాకు నో నథింగ్. సీఎం రమ్మని చెప్పండి. ఎన్నికలు జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ ఏం చేస్తాడు నా క్యాండిడేట్ లేదు నథింగ్. ఇక బయట జగ్గారెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నా క్యాండిడేట్ పై చేయాలా చేసుకుంటారు. నా క్యాండిడేట్ పైన గల్లా బట్టి ఎలా బయటకు నెడతారు. ఆ సీఎం రమ్మన్నట్టుగా పోలింగ్ ఆపేస్తున్నాం, వినేది లేదు. డైరెక్ట్ గా పోలింగ్ ఆపేస్తామంటూ పోలింగ్ బూతులకి చొచ్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ప్రెసెంట్ జగ్గారెడ్డి ఆగ్రహానికి గురవుతున్నారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ బూత్ వారికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. రసభ చోటు చేసుకుంది. జగ్గారెడ్డి అండ్ పోలీసుల మధ్య వాగ్వాదం కూడా జరుగుతోంది. తోపులాట కూడా చోటు చేసుకుంది. ఇంకా ఇది ఎక్స్ట్రీమ్ గా మారే అవకాశం ఉంది. మరింతగా ఉద్రిక్తంగా మారే అవకాశం కనబడుతోంది. సో జగ్గారెడ్డి ఏ మాత్రం వినలేదు. ఆ సిఐ శివకుమార్ వస్తే గానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు. ఎవరో మధ్యలో హోంగార్డ్ చెప్పారు. హోంగార్డ్ కూడా ఇలా అంటున్నారంటే ఎవడాడు హోంగార్డ్ అంటూ కూడా హోంగార్డ్ పై కూడా రెచ్చిపోతున్నారు జగ్గారెడ్డి. సో తమ క్యాండిడేట్ గల్లా పట్టడమే తప్పు అన్నట్టుగా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. అయినా పోలీసుల అత్యుత్సాహం కూడా ఉందనంటే అక్కడ సంఘటనలో జగ్గారెడ్డి మాటలు విన్నా, చుట్టుపక్కల అక్కడ జరిగే హ్యాపెనింగ్ చూసినా కూడా సిఐని ఆ పోలీసులంతా అక్కడి నుంచి పంపించేశారంటే సిఐ తప్పు చేసి ఉంటాడనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతోంది. సో ఈ పాటికే జగ్గారెడ్డిని పోలీసు అక్కడి నుంచి పంపించి వేయాల్సి ఉండేదని కూడా, అంటే ఆ రకమైన ప్రయత్నం చేసి ఉండేది. కానీ అక్కడ మిస్టేక్ తమ వైపుగా ఉంది కాబట్టే
పోలీసు వెనక్కి తగ్గుతున్నారు రకం కూడా చాలా మంది అంటున్నారు. సో కామెంట్స్ కూడా వస్తున్నాయి, జగ్గారెడ్డికి మా సపోర్ట్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో మేము కండక్ట్ చేసిన పోల్లో కూడా ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అంటే 70% మంది జగ్గారెడ్డికే మా సపోర్ట్ అంటున్నారు. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ జగ్గారెడ్డి అక్కడ రాగానే పోలీసులకి జగ్గారెడ్డికి మధ్య ఎటువంటి వాగ్వాదం జరిగింది, జగ్గారెడ్డి పోలీసులు ఎటువంటి బిగ్ ఫైట్ కి దిగారు, ఆ విజువల్ చూద్దాం. ఏం చేస్తాడు నా క్యాండిడేట్ లేదు నథింగ్. ఇక మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పీ గారు, నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టింది సీఎం రమ్మని చెప్పండి. నాకు నో నథింగ్, సీఎం రమ్మని చెప్పండి. నేను జరగా పోలింగ్ ఆపేస్తున్నా, నేను పోలింగ్